రాజా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కట్ చేస్తాడు. వచ్చేసండి. కాబట్టి ఒక్కసారి గట్టిగా అందరూ చప్పట్లతో స్వాగతం పలకాలని కోరుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ గారు కూడా ముందుకు వచ్చేస్తారు కాబట్టి ఒక్కసారి గట్టిగా కావాలి ప్రజలు, కావాలి యూత్ అండ్ లేడీస్ అందరూ కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, సభకు వచ్చిన అందరికీ నా నమస్కారం. ముందుగా మీ అందరికీ 80 ఇండిపెండెన్స్ డే చాలా శుభాకాంక్షలు. ఈరోజు ఈ పవిత్రమైన 15 ఆగస్టుకి ఇక్కడే రావడం, ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం నాకు చాలా సంతోషం. మీ అందరికీ తెలిసిన విషయం అంటే మాకు ఈరోజు స్వతంత్రత అంత ఈజీగా రాలేదు. గతంలో చాలా పోరాటంతో, చాలా త్యాగంతో, చాలా కష్టపడిన తర్వాత ఈ స్వతంత్రత మాకు వచ్చింది. కానీ ఈరోజు ఉన్న యూత్ దీన్ని మర్చిపోయారు చాలా వరకు. సో ఈరోజు ఈ కావాలి ప్రజలకి, కావాలి యూత్కి, వాళ్ళు ఎప్పుడైనా ఈ రోడ్కి వెళ్ళినప్పుడు ఆ తిరంగా జెండా చూస్తే ఆ దేశభక్తి భావన వాళ్ళకి గుర్తు వచ్చేస్తుంది. ఇది ఒక మంచి ఆలోచనతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఎప్పుడైనా ఎవరైనా అటు జల్దంకి వైపు వెళ్ళినప్పుడు ఈ దేశభక్తి భావన వల్ల మన గతంలో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ కి మనం ఏదో ఖచ్చితంగా మనం కృతజ్ఞ ఉండాలి అనేది ఆ మోటివేషన్ వీళ్ళకి వస్తుంది. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి నాకు పిలవడానికి చాలా సంతోషం, చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీ ఎమ్మెల్యే గురించి నేను ఎంత చెప్పినా చాలా తక్కువ. అతను ఒక ఫీల్డ్ మనిషి చాలా చిన్న స్థాయి నుంచి పైకి రావడం జరిగింది. మీకు తెలుసు, అతను 25 వయసు ఉన్నప్పుడు అతనికి ఒక జాబ్ వచ్చింది. 27 వయసులో ఆ జాబ్ వదిలేసి రాజకీయాల్లో వచ్చారు. కానీ ఈ రోజు ఎంత వయసు ఉన్నప్పుడు కూడా ఫీల్డ్ తో అతనికి కనెక్షన్ ఉంటుంది. ప్రతిరోజు ప్రతి గ్రామంకి తిరిగినప్పుడు కనీసం అతనికి రోజుకి 200 మందిని వచ్చి వాళ్ళని కలుస్తున్నారు. రాత్రి 10 వరకు 11 వరకు అందుబాటులో ఉంటున్నారు. సో నిజంగానే పబ్లిక్ తో కనెక్ట్ ఉన్న మనిషి మన ఎమ్మెల్యే గారు.
ఇలాగే కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధికి, జిల్లా అభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడ చాలా కంపెనీస్ వస్తున్నాయి. ఆ కంపెనీస్లో ముఖ్యమైన అంటే నాకు ఎప్పుడు కూడా అంటే మామూలుగా ఎమ్మెల్యేలు అంటారంటే సార్ నాకు ఒక కాంట్రాక్ట్ వస్తుంది లేకపోతే అదే వస్తుంది, ఎప్పుడు అడగరు. సార్కి మీ ఎమ్మెల్యే గారు నాకు మాట్లాడినప్పుడు ఒకే ఒక మాట అడుగుతారు, సార్ మా యూత్కి జాబ్ ఇవ్వండి. వాళ్ళ కంపెనీ వచ్చినప్పుడు మాకు జాబ్ ఇస్తే నాకు మిగతా ఏమీ అవసరం లేదు, వాళ్ళ నుంచి నాకు ఏమీ లేదు, ఓన్లీ మా పిల్లలకి మాకు కావాలి, యూత్కి జాబ్ వస్తే నాకు చాలు. సో అంతే మంచి ఆలోచనతో పని చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు నాకు ఇక్కడ పిలవడానికి. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. అందరికీ కూడా భారతీయ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున కావలి నడిబొట్టున రంగరంగ వైభవంగా 10,000 మంది స్టూడెంట్స్ మధ్య ఈరోజు మువ్వన్నెల జెండాని 100 అడుగుల ఎత్తులో ఎగురుకుని కావలి కీర్తి పతాకాన్ని ఈరోజు జిల్లా నలుమూలకు విస్తరించే విధంగా కావలి పుర ప్రముఖులు అందరూ విచ్చేసి ఈరోజు చేసిన కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన నియోజకవర్గం జిల్లాలో రాష్ట్రంలో ఒక అభివృద్ధి పదంలో నడిచేదానికి నాంది పలికిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మన ప్రాంతంలో ఇండస్ట్రీలు రావడానికి ఎక్కడ ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా ముందు కావలి వైపు వాళ్ళని మళ్లించేదానికి నిరసంతగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మన జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారు. అందుకే వారిని ఏమి చిరుణం తీర్చుకోగలం, ఇంతకంటే మనం ఏమి చేయలేం. కానీ ఈ రోజు జీవితాంతం కావలి గడ్డ ఉన్నత కాలం మన హిమాంశు శుక్లా గారి సేవలు ఈ కావలి గడ్డ మీద ఉంటాయి. వారు ఈ రోజు మన ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నది నాకు తెలుసు. అందుకే ఈ రోజున రాజకీయాలు పక్కన పెట్టి అంతటి పవిత్రమైన వ్యక్తి చేత ఈ రోజున ఈ పిల్లలకు సంబంధించినటువంటి తెలుగు తల్లి పార్క్ ని వారి చేతుల మీద ఓపెన్ చేయాలి. అది కూడా ఆగస్టు 15 అని చెప్పి మనం ఈ రోజు త్వరితగతిన పూర్తి చేసుకున్నాం. అదే విధంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గా ఉన్నటువంటి మన వెంకటేశ్వర్లు గారు నిజంగా కూడా మన కావలిలో ఏ రెవెన్యూ సమస్య వచ్చినా ఒక్క ఫోన్ కాల్ తో కావాలా అంటే ఇమీడియట్లీ సంతకం పెట్టి ఏ ఒక్క సమస్య లేకుండా చేస్తున్నారు. అందుకే మా కావలి ప్రజల తరఫున, మా పేద బడుగు బలహీన వర్గాల తరఫున మీ ఇద్దరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ సేవలు ఎప్పుడు కూడా మా కావలికి ఉండాలని మనసారా కోరుకుంటూ ఎంత గొప్పది అనే దానికి ఒక మాట చెప్తా. మన తుమ్మలపేట రోడ్డు బీచ్ వరకు 10 కిలోమీటర్లు ఉంది కావలి నుంచి. సార్ రోజుకి 40 నుంచి 50,000 మంది ఆ తుమ్మలపేట రోడ్లో నడుస్తున్నారు. దానికి సోలార్ లైటింగ్ కావాలి, బీపీసీఎల్ నుంచి ఇప్పించమంటే ఇమ్మీడియట్లీ సార్ లెటర్ రాశాడు. అతి తొందరలో మీకు బీచ్ వరకు లైట్ వస్తుంది. అది రావటం అంటే ఆయన వల్లే సాధ్యం. అంటే అంత ఒక్కరితో సాధ్యం కాదు, అందరి సహాయ సహకారాలు కలిసినప్పుడే మన ప్రాంత అభివృద్ధి. నిజంగా ఇటువంటి కలెక్టర్ని మన జిల్లాకి పంపించినందుకు ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంకొక విన్నపం సార్, మా పాత్రికేయ మిత్రులకి అనాదిగా కూడా మా కావలిలో ఇప్పటికి కూడా ప్రెస్ క్లబ్ లేక ఎక్కడంటే అక్కడ మీటింగ్లు పెట్టుకుంటుంటే ఈ రోజున వారికి ఇచ్చి మీ చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. దయించి ఆడికొచ్చి 2 టెంకాయలు మీ ఇద్దరు కూడా కొట్టి వాళ్ళని ఆశీర్వదించి ఈరోజు ప్రెస్ అనేది 4th ఎస్టేట్ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడానికి, సమాజంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని పబ్లిక్ చేరవేసే సాధనం. దాన్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత మన పౌరులందరి మీద ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా ఒక మీడియా పాయింట్ ఉంటే బాగుంటుందని, ప్రజా సమస్యలు వచ్చి వాళ్ళకి చెప్పుకోవడానికి బాగుంటుందని ఈరోజు వారికి ఆ స్థలాన్ని మన ఎంఆర్ఓ గారి ద్వారా, ఆర్డీఓ గారి ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు గౌరవ కలెక్టర్ గారి చేతి మీదుగా ఇది పవిత్రమైన మనసుతో చేస్తేనే అది పవిత్రంగా ఉంటుంది. కాబట్టి ఆ 4th ఎస్టేట్ అనే దానికి నిర్వచనం తగ్గట్టుగా ఈరోజు వాళ్ళ అదృష్టవంతులు 2 కలెక్టర్లు వచ్చి ఈరోజు వాళ్ళు శంకుస్థాపన చేయడం అంటే నిజంగా కూడా చాలా ఆనందదాయకం. దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయాలని ఒక్క మాట మా జాయింట్ కలెక్టర్ గారిని